బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్లో నామినేషన్ చాలా హిట్గా సాగింది. బిగ్ బాస్లో నామినేషన్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. నామినేషన్స్ అని పేరు ఎత్తగానే గొడవలు, గోలలు, అరుపులు, ఏడుపులు, అబ్బో నానా రచ్చ ఉంటుంది. నిన్నటి ఎపిసోడ్లోనూ అదే జరిగింది. చీఫ్ను ముగ్గురి మెడలో ఓ పూసల దండ వేయించి ఆ ముగ్గురిని సపరేట్గా కుర్చీలు వేసి కూర్చోపెట్టాడు బిగ్ బాస్. ఆ తర్వాత మిగిలిన వారు నామినేషన్స్ మొదలు పెట్టారు. సోనియాతోనే నామినేషన్ ప్రాసెస్ ని మొదలు పెట్టారు బిగ్ బాస్. ఈ అమ్మడు ఓ రేంజ్ లో వాయించింది. సోనియా ముందుగా బేబక్కను నామినేట్ చేసింది. కిచెన్ లో ఆమె అంతగా రెస్పాన్సిబుల్ గా ఉండడం లేదు అని సోనియా అంది. కుక్కర్ వాడటం రాకపోతే చెప్పాలి కానీ మమ్మల్ని ఆకలితో చంపుతారా అంటూ సోనియా బేబక్కను నామినేట్ చేసింది. కిచెన్ హ్యాండిలింగ్ మీద గట్టిగానే మాట్లాడింది సోనియా. బేబక్కకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఈలోగా మధ్యలో వచ్చిన చీఫ్లకి కూడా గట్టిగానే సమాధానం చెప్పింది సోనియా. ఇది నా గేమ్, నా నామినేషన్స్, చీఫ్ ఏం జడ్జిలు కాదు, నన్ను మాట్లాడనివ్వండి అంటూ ఇచ్చి పడేసింది సోనియా. ఆ తర్వాత ప్రేరణను నామినేట్ చేసింది. నువ్వు ఇది ఓ పిక్నిక్ లా ఎంజాయ్ చేస్తున్నావు. ఎవరైనా గొడవ పడుతుంటే అక్కడికి వెళ్ళి ఎందుకు కావాలని గొడవ పెడుతున్నారంటూ డైలాగులు వేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అంటూ నామినేట్ చేసింది. దీంతో ప్రేరణ డిఫైన్ చేసుకోవడానికి ట్రై చేసిన సోనియా ఆ ఛాన్స్ ఆమెకి ఇవ్వలేదు. ప్రేరణ కొద్దిసేపు ఎగిరిన సోనియా దెబ్బకు సైలెంట్ అయింది. ఆ తర్వాత సోనియా నామినేట్ చేసిన వారిలో ఒకరిని మాత్రమే సేవ్ చేయాల్సిన బాధ్యత చీఫ్లపై ఉండడంతో యష్మి బేబక్కను నామినేట్ చేసి ప్రేరణను సేవ్ చేసింది. ఆ తర్వాత నబీల్ వచ్చి మణికంఠను నామినేట్ చేశాడు. ఎవరితోనూ మాట్లాడాడు, ఒంటరిగా ఉంటాడు, కెమెరాల ముందు ఏదో చెప్పుకుంటాడు, మింగిల్ అవడం లేదంటూ నబీల్ చెప్పాడు. దానికి మణికంఠ సెంటిమెంటల్ స్టోరీ మొదలుపెట్టాడు. 2015 నుంచి నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. దానికి నబీల్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ హైలైట్. మణికంఠ స్టోరీకి నిఖిల్ బ్రేక్ వేశాడు. ఆ తర్వాత బేబక్కను నామినేట్ చేశాడు నబీల్. వీళ్ళు మణికంఠను నామినేట్ చేసి బేబక్కను సేవ్ చేసింది యష్మి.